ఒక్క నిమిషం అక్క మేడం నమస్తే మేడం అన్నా అది పులార మొదలు ఇంకా లేవు అంత డీప్ కట్టే కెనాల్ తెగిపోయే ప్రశ్నే లేదు మొత్తం డీప్ కట్లో పోతాయి నీళ్లు కాబట్టి 300 ఈసారి పర్మిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయినా అవన్నీ ఈ 10 days లో మొత్తం రోడ్లు సార్ట్ అవుట్ అయినాయి 300 ఇంకా ఎక్కువైనా పోతాయి చూసుకొని అవసరాన్ని బట్టి ఇస్తాం ఇబ్బంది అయితే నీళ్ళు ఇబ్బంది అయితే ఏం లేదు సార్ ఒక నిమిషం సార్ చిన్నగా సార్ డి సార్ ఉన్నాడా సార్ డి సార్ డి సార్ డి సార్ పైకి రండి పైకి రండి సార్ డి సార్ ఉన్నాడా సార్ డి సార్ డి సార్ డి సార్ పైకి రండి పైకి రండి ప్రసాదనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లేవు అంత డీప్ కట్టే కెనాల్ తెగిపోయే ప్రశ్నే లేదు మొత్తం డీప్ కట్లో పోతాయి నీళ్లు కాబట్టి 300 ఈసారి పర్మిట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయినా అవన్నీ ఈ 10 days లో మొత్తం రోడ్లు సార్ట్ అవుట్ అయినాయి 300 ఇంకా ఎక్కువైనా పోతాయి చూసుకొని అవసరాన్ని బట్టి ఇస్తాం ఇబ్బంది అయితే నీళ్ళు ఇబ్బంది అయితే ఏం లేదు పైన
సార్ సార్ ఒక నిమిషం సార్ చిన్నగా ఫస్ట్ రెండు అన్న ఈయన తలుపుల యువతలు 2 ట్యాంకులు ఫస్ట్ నింపుతాయి. మళ్ళీ మన 421 దాటిన తర్వాత తలుపుల పట్నం చెరువు వేసి బోదులపల్లి దగ్గర మీ దగ్గర ఫస్ట్ ధర్మవరం 2 ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ పెద్ద చెరువు అని ఇవి 2 ఉన్నాయి. మధ్యలేరు పక్కన దాటిన తర్వాత వస్తుంది ఈ 2 పెట్టిన విలువారు ఈ 2 ధర్మవరం కాన్స్టిట్యూన్సీ చెప్పి 2 మనకి కదిరి కాన్స్టిట్యున్సీలో ఒకటి ఉంటుంది. చెరువులు ఫీడింగ్ వచ్చేసి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో కానీ మన తలుపులది పెద్దది ట్యాంక్ అది దానికి చెరువు ఇక్కడంతా వరి వేసినారే వాటర్ ముందే బాగుంది. దీనికి అలైన్మెంట్ ఎంత ఊరికి బోర్లు వేసినా బోర్లు నీళ్ళు పైకి వస్తాం. బేసికల్ గా చెరువులు కూడా మీకు బాగున్నాయి. ఇప్పుడు ఈ కెనాల్ కింద డౌన్ స్ట్రీమ్ లో వానమైన చెరువు నిండింది. పట్నం చెరువు అసలు అద్భుతంగా నిండింది. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది. మేము ఆశ్చర్యపోయినాం, మాకు అసలు వర్షమే లేదు. మీకు చెరువు లాస్ట్ గవర్నమెంట్ క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ పూర్తి చేసినాం. డీసిల్టింగ్ చేసుకొని మున్సిపల్ చెరువులు డెవలప్ చేసుకొని చిరకాల కోరిక కృష్ణానదీ జలాలను ప్రాంతంలో వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసికమైనటువంటి ప్రాజెక్టు ఆయన మొదలుపెడితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పూర్తి చేయడం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నవ్యాంధ్రప్రదేశ్లో 2.0 మొదలుపెట్టిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాట మేరకు కుప్పం వరకు నీళ్లు తీసుకుపోతామని చెప్పేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుని 30వ తారీఖున కుప్పంలో జలహారతి కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి, అంతకుముందు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి 100 వైఖరి ప్రదర్శిస్తూనే వచ్చినారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇదే కాలువల్లో దిగి జలదీక్ష చేసింది. మళ్ళీ అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో ఒకటంటే 1 గంట సేపే గేట్లు ఎత్తేసి నీళ్ళు ముందు పోకుండా ఆపేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున ప్రజలను మభ్యపెట్టి రాజకీయాల్లోకి పొందాలనే దురాలోచన. ఈ రోజున మాకు దూరాలోచన. మొన్న డిప్యూటీసీ ఎన్నికలు జరిగితే పులివెందుల్లో మాట ఇచ్చింది. ఆ మాట కట్టుబడే ఈ రోజున కడప ఎమ్మెల్యే గారు అయితేనేమి, అదేవిధంగా పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు అయితేనేమి, వారి చేతుల మీదుగానే వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి మేము కూడా సహకరిస్తున్నాం. మొన్న చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా కుప్పానికి నీళ్ళు ఇచ్చే సమయాన్ని మేము తెలియజెప్పడం కూడా జరిగింది. కుప్పానికి కూడా నీళ్ళు ఇస్తాం, పులివెందులకు కూడా నీళ్ళు ఇస్తామని ఈ ప్రాంత వాసులు కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు. వీళ్ళు పులివెందులకు నీళ్లు తీసుకుపోతున్నారు, తలుపుల మండలానికి నీళ్లు రావని చెప్పేసి ఈ రోజున ఏదైతే జీడిపల్లి నుంచి డ్రా చేస్తున్నటువంటి వాటరు కుప్పం వరకు నీళ్ళు అందివ్వడమే కాదు, ఈ కాలువలో ఇంకా అరకొర పనులు మిగులుంటే ఆ పనులను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో కొండారెడ్డి చెరువుకు గత సీజన్లోనే నీళ్లు ఇచ్చినాం. అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతాంగం ఇబ్బంది పడుతోంది. తాగునీటి అవసరాలు కూడా తీరలేనటువంటి పరిస్థితి, భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా మంత్రి గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువేసి తలుపులకు కొండారెడ్డి చెరువు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. కొండారెడ్డి చెరువుకి నదీ జలాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర. ఈ రోజున మళ్ళీ చెబుతున్నాం, మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగానే చెప్తున్నాను, ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నాం, పులివెందులకు కూడా నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా బాగుండాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, ఆలోచన.
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా, ప్రతి గ్రామానికి తాగునీళ్ళు అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగానే మా ఎమ్మెల్యేలందరూ కూడా పనిచేస్తాము. ప్రాంతాలకు భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితులకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి సోదరుడు బీటెక్ రవి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. రాజకీయంగా పంతం పట్టైనా కూడా ఈ ప్రాంతంలో రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి బండి కనుమల ద్వారా రాయలసీమను మొత్తం సస్యశ్యామలం చేయాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో ఒక అపర భగీరథులాగా ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. రాయలసీమని నీళ్ళు ఇస్తే రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ప్రపంచంలో లేదని ఒక మాట చెప్పి ఆ మాట కట్టుబడి ముందుకెళ్తున్నారు. ఈరోజు ఒక నెల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లత గారిని గెలిపిస్తే నల్లపురెడ్డిపల్లె చెరువుకి నీళ్లు ఇస్తామని చెప్పేసి నల్లపురెడ్డి వాసులకి వాగ్దానం చేశాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ వాగ్దానంలో భాగంగా ఈరోజు ఈ యొక్క నీటిని వదలడం జరిగింది. ఒక నెలలో ఇక్కడున్న పెండింగ్ పనులు పూర్తి చేసుకొని నల్లపురెడ్డి పల్లె వాసులకి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నీళ్ళు వదులుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు బీటెక్ రవణ కానీ, అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్న కానీ, అలాగనే సీనియర్ నాయకులు కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ ఈ యొక్క నీళ్ళు ఇవ్వాలనే పట్టుదలతో ఈరోజు ఈ నీళ్ల కోసమే జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయా అన్నట్టు ఈరోజు ఈ జెడ్పీటీసీ ఎన్నికల్ని ఈ యొక్క నల్లపురెడ్డిపల్లె వాసుల అభివృద్ధి కోసము ఈరోజు ఎన్నికలు జరిగింది. ఏ విధంగా ప్రజలకు వాగ్దానం ఇచ్చినాము, ఎన్ని అవాంతరాలు, ఎంతమంది ఏది మాట్లాడినా ఈరోజు పక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా సమ్మతం తీసుకొని మేము బాగుపడదాం, మీరు బాగుపడదాం, పరస్పర సహకారంతో ముందుకు పోతామని చెప్పేసి ఈరోజు పులివెందుల కానీ, అలాగనే కదిరి కానీ, రెండు ప్రాంతాల అభివృద్ధి, అలాగనే మా కడప జిల్లా, కడప పార్లమెంటు కానీ, ఉమ్మడి కడప జిల్లా కానీ మొత్తం రాయలసీమ మొత్తం ఒకరికొకరు సహకరించుకొని ముందుకెళ్తూ మన యొక్క రైతులకు అండగా ఉంటూ మన యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు ప్రతి ఒక్కరం పనిచేస్తామనే ప్రతిజ్ఞ పోని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కూటమిలోని ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క నల్లపురెడ్డి చెరువుకి నీళ్లు ఇవ్వాలని కృత నిశ్చయంతో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బీటెక్ రవణ కానీ, కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాతో పాటు సహకరించి మాకు సహాయంగా ముందుకు వచ్చేసి మమ్మల్ని ఈ కార్యక్రమానికి ముందుకు నడిపినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే కందికొండ ప్రసాద్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నా. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరుడికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాము. ఇది ఒక ప్రాంతము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా కానీ వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి వాడకుండా రాజకీయంగా వాళ్ళని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసినారు. కానీ ఈ యొక్క ఎలక్షన్ నల్లపురెడ్డి ప్రాంత వాసులకి కానీ, ఎర్రవెల్లి వాసులకు కానీ వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ఎన్నిక వచ్చింది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించినారు. తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క నీళ్లు తీసుకుపోవడానికి వాళ్ళ ఒక పాత్ర ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని వచ్చి మీరు దీన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. పులివెందుల్లో నల్లపురెడ్డిపల్లెకి, ఎర్రవెల్లికి నీళ్ళు ఇచ్చిన ఘనత అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు అని నమస్కారం. తర్వాత ముఖ్యంగా మా పులివెందుల మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికొండ ప్రసాద్ గారికి అందరి తరఫున, మా మండల అందరి తరఫున ప్రజానికందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక మంచి
పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదైనా ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించడానికి కూడా ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా అంతా సర్ది చెప్పి ఇద్దరికి మంచి జరుగుతుంది. ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మహత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ కందికుంట వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవమ్మ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లపురెడ్డిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు. ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు అక్కడ నీళ్లు ఎర్రబల్ల చెరువుకు నీళ్లు వచ్చేట్టుగా చేయండి, మా ఓట్లన్నీ కూడా మీకే వేస్తామని అప్పుడు హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చిన మేరకు మా ప్రాంతంలో మాకు 6,000 ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతవాసులకు నేను కూడా మాట ఇచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్క కూడా ఇక్కడికి రావడం కూడా అక్క కూడా మరీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇది అయ్యేది కాదు, తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు, మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే, తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న నీళ్ళని చూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటగా ఇది లీకేజ్ వాటర్ అయి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చినాం. ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక 30 క్యూసెక్లు ఈరోజు మేము 150 నుంచి 250 క్యూసెక్లు కూడా ఇస్తాం. మాకు కావాల్సింది 30 క్యూసెక్లే, మిగతా 200 చిల్లర అంతా కూడా కదిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వాళ్ళ చెరువులు నింపుకునేదానికి ఉపయోగపడతారు. ఇంత చిన్న పని ఒక 5-6 గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని 30-35 ఏళ్ళ నుంచి ఒక బానిసలు ఎలాగో వాడుకున్నారో అలాగా ఆ రైతాంగాన్ని వాడుకొని వాళ్ళయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము, ఇక్కడ మీరు పనిచేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దరెడ్డి రామచంద్రాన్ని తీసుకోవాలా ఆ టైంలో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినాడు. అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్గా ఉన్న రైతులకు కానీ అందరికీ కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా 30 నుంచి 40 రోజుల్లో ఎర్రబల్ల చెరువులు అంతా కూడా నిలుతాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది.